యాక్చువల్‌గా ఒకవైపు అమెరికాకి మనకి మధ్య బైలేటరల్ ట్రేడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇండియాలో. అక్కడి నుంచి ప్రతినిధి వచ్చాడు. ఇక్కడి నుంచి మన అగర్వాల్ అనుకుంటా ఆయన పేరు. ఇక్కడి నుంచి ట్రేడ్ ప్రతినిధి చర్చిస్తున్నారు. ఇద్దరు కూడా ఒక బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ మీద ఒక కొలిక్కి రావడం కోసం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ట్రంప్ పదే పదే ఈ మధ్య మోడీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఇండియా నాకు చాలా దగ్గర, అది ఇది అని మాట్లాడుతున్నాడు. మొన్ననే బర్త్డే విషెస్ కూడా చెప్పాడు. ఇదొక పక్క జరుగుతుంటే ట్రంప్ 3 ప్రధాన నిర్ణయాలు నిన్న భారతదేశానికి యాంటీగా ప్రకటించాడు. మూడిట్లో 2 ముందు చెప్తాను. 2 ఏంటంటే, ఒకటి భారత నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసే డ్రగ్ కంపెనీల కొంత కంపెనీల్ని లేకపోతే యజమానుల్ని వాళ్ళ ఫ్యామిలీస్ వీసాలని అంతా కూడా రద్దు చేసే ప్రక్రియ. దీనికి ట్రంప్ చెప్పే కారణం ఏంటంటే, ఫెంటానిల్ అనే ఒక డ్రగ్కి సంబంధించిన కెమికల్స్ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇది డ్రగ్ కంట్రీ అని కూడా అన్నాడు ఇండియాని. అంటే ఈ ఫెంటానిల్ వల్ల ఏమవుతుందంటే, ఇది హెరాయిన్ కంటే కూడా 50 రెట్లు ఎక్కువ డేంజరస్ ఫెంటానిల్ అనేది. ఈ ఫెంటానిల్ వల్ల అమెరికాలో పర్ ఇయర్కి 48,000 మంది చనిపోతున్నారు. అందుకని యాంటీ ఫెంటానిల్ క్యాంపెయిన్ పేరుతో అమెరికా చేస్తుంది. ఈవెన్ కెనడా మీద కూడా అనేక ఆంక్షలు ఈ ఫెంటానిల్ కోసమే చేసింది. అట్లాగే లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా ఫెంటానిల్ కెమికల్ రావడం వల్ల దాన్ని డ్రగ్గా వాడుతున్నారు. దానివల్ల 48,000 మంది చనిపోతున్నారు అనేది ఆ యాంగిల్లో బిజినెస్ పీపుల్ మీద చర్య తీసుకుని ఇంకా లిస్టు ప్రకటించలేదు ఎవరెవరని. ఇది ఒకటి. రెండవది, మనకి ఇరాన్లో మనం చాబహార్ అనే ఒక పోర్టులో మనం పోర్టు నిర్మాణం మెయింటెనెన్స్కి సంబంధించి మనం ఒప్పందం చేసుకొని ఇరాన్తో చేస్తున్నాం. 2018లో ఈ మిగతా ఆంక్షలన్నీ విధించారు, ఆయిల్ ఇంపోర్ట్ చేయకూడదు అవన్నీ. కానీ చాబహార్ పోర్టుకి సంబంధించి ఎగ్జంప్షన్ ఇచ్చింది అమెరికా గవర్నమెంట్. దాన్ని ఇప్పుడు రివోక్ చేశారు. అంటే ఇప్పుడు బ్యాన్ చేశారు. అక్కడ ఇండియన్స్ కానీ కంపెనీలు కానీ అక్కడ పనిచేస్తే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తారు. సో దీనివల్ల ఇండియాకి ఇబ్బంది. ఎందుకంటే ఆ పోర్టు ద్వారా మనకి డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి, సెంట్రల్ ఏషియాకి రూటు ఉంటుంది. లేకపోతే మనం పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి. పాకిస్తాన్ మన ఎనిమి, అందులో ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్. దాన్ని ఇప్పుడు ఆపాడు. సో ఈ 2 ఇండియాకి ఇబ్బంది కలిగించే విషయాలు. ఇది కాకుండా ఒక పెద్ద బాంబు పేల్చారు నిన్న. ఒక ప్రొక్లమేషన్ రిలీజ్ చేశారు. ఆ ప్రొక్లమేషన్ అంటే ప్రకటన అనుకోవచ్చు. అదేంటంటే, మన ఇండియా మీదే కాదు, వరల్డ్ వైడ్గా కూడా అమెరికాలోకి వస్తున్న H1B వీసా అప్లికెంట్స్ మీద $1,00,000 ఫీజు పెట్టాడు. ఈ $1,00,000 అంటే అర్థమేంటి? మన దీంట్లో చెప్పాలంటే 88,09,000 ఇప్పుడున్న ఈ రోజుకి ఉన్న కరెన్సీ. అంటే మన డాలర్ మారకం విలువ 88 రూపాయలు. ఇప్పుడు 88 రూపాయల 9 పైసలు. దాని ప్రకారం 88 లక్షలు అనుకుందాం, రౌండ్ ఫిగర్. 88 లక్షలు ఒక H1B వీసాకు మనం అప్లై చేయాలంటే ఫీజు కట్టాలి. ఇది నిజానికి పిడుగు లాంటి వార్త అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు H1B వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ స్కిల్డ్ వర్కర్స్కి ఇచ్చే వీసా. ఇది మామూలుగా 3 ఏళ్ళ వరకు ఉంటుంది. దీన్ని మళ్ళీ ఇంకొక 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి గ్రీన్ కార్డుకి అప్లై చేసి అది పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ కూడా ఇచ్చేయచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు. ఏదేమైనా 6 ఏళ్ళ పాటు అనుకోవచ్చు. ఈ 6 ఏళ్ళ పాటు అక్కడ ఉండాలంటే ఈ H1B వీసాకి రెన్యువల్కి కూడా ఫీజు పెట్టారు. సో అంటే 3 ఏళ్ళకి నువ్వు 88 లక్షలు కట్టాలి. ఇంత కట్టి అక్కడికి వెళ్ళి అక్కడ జాబులు నీకు సంవత్సరానికి 88 లక్షలు వస్తుందా? యాన్యువల్ ఫీజు ఇది. 3 ఏళ్ళు కాదు, సారీ, యాన్యువల్ ఫీజు. సంవత్సరానికి 85 లక్షలు కట్టాలి. సంవత్సరానికి 85 లక్షలు నువ్వు కట్టితే నీకు ఎంత జీతం రావాలి? కనీసం డబ్బులు రావాలి కదా. సో అంటే 1,70,00,000 ఎంతో రావాలి సంవత్సరానికి. వస్తే కానీ నువ్వు ఇది ఎంట్రీ లెవెల్లో అంత రాదు. ఎంట్రీ లెవెల్లో నీకు అంత శాలరీలు రావు అక్కడ. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇండియన్స్కి ఈ ప్రభావం, ఇది ఓన్లీ ఇండియన్స్ మీద కాదు, అందరికీ చేశాడు. వాళ్ళు దాంట్లో రాసింది ఏమంటే, యునైటెడ్ స్టేట్స్ ఏలియన్స్ అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎంటరింగ్ ఇన్ యుఎస్ అని పెట్టాడు. ఏలియన్స్ అని వాడారు వాళ్ళు.
ఎలియన్స్ అన్ని అంటే మనల్నంతా ఎలియన్స్ అనే గ్రహాంతర జీవుల్లాగా వాడుతున్నారు వాళ్ళు. ఓకే. అంటే బయటి వాళ్ళు యుఎస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ రెన్యువల్ ఫీజు అనేది $1,00,000 ప్రకటించారు. దీంట్లో కొన్ని కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఆల్రెడీ అమెరికాలో H1B వీసా తీసుకొని ఉంటారు. వాళ్ళు రెన్యువల్ చేస్తే వాళ్ళకు కూడా పడుతుందా, లేకపోతే బయట ఉండి వచ్చే వాళ్ళకే పడుతుందా, ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది దీంట్లో. అట్లాగే దీంట్లో ఇంకో కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా పెట్టారు. ఒకటి అమెరికా నేషనల్ సెక్యూరిటీకి ఉపయోగపడే స్కిల్డ్ వాళ్ళు ఇప్పుడు నాసాను ఇంకొకటి సైంటిస్టు ఇంకొకరు వెళ్తే వాళ్ళకి ఈ ఫీజు ఉండదు. అట్లాంటివేవో కొన్ని కూడా ఉన్నాయి. ఏదేమైనా అమెరికాలో పెట్టిన ఈ రూల్ ఏదైతే ఉందో, నిన్న ట్రంప్ చేసిన ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో, ఇది ఇండియన్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అమెరికాకి టోటల్గా 1 ఇయర్లో H1B వీసాలకు అప్లై చేసే దాంట్లో టోటల్లో ఇండియా 73% ఉంది. అంటే 100 మంది అప్లై చేస్తే ప్రపంచవ్యాప్తంగా 73 మంది ఇండియన్సే అప్లై చేస్తున్నారు. అంతమంది స్కిల్డ్ వాళ్ళు మనోళ్ళు వెళ్తున్నారు అక్కడికి. సో ఈ 73 మంది అంటే యావరేజ్లో 1,10,000 మొన్న లాస్ట్ అంటే 2023 ఫైనాన్షియల్ ఇయర్ కానీ డేటా తీసుకుంటే అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు ఫైనాన్షియల్ ఇయర్లో 1,10,473